ఐ థాట్ గుజరాత్ గెలుస్తుందని, బట్ ఇంత పెద్ద మార్జిన్ తో గెలుస్తుందని నేను అనుకోలేదు. అంటే ముందు నుంచి అనుకున్నా గుజరాతే గెలుస్తుంది అనుకున్నాం కానీ, బట్ వాళ్ళు కొంచెం ఫైట్ ఇస్తారు అనుకున్నా సిఎస్కే వాళ్ళు. Yeah. ఎస్పెషలీ వాళ్ళు అవే బాల్ చేస్తున్నారు. గుజరాత్ బ్యాటింగ్ అప్పుడు వాడు అటే చేస్తున్నాడు, వాళ్ళు అటే కొడుతున్నారు. ఆ వైడ్ పైగా ఫుల్ టాస్లు, అది చూడడం కాస్త చిరాకు అనిపించింది. ఇందాక ఒక ట్వీట్ చూశాను దట్ ఎలాగూ ఆర్సీబీ మీద కొట్టడం కష్టమే కానీ మీరు ఎప్పుడు ఆడే 300 కోసం ఆడండి అని చెప్పి. ఐ థింక్ దట్స్ అ వెరీ వెరీ గుడ్ స్ట్రాటజీ బికాస్ ఇఫ్ దే కెన్ యాక్చువల్లీ గెట్ అ వెరీ బిగ్ స్కోర్ అండ్ విన్నింగ్ బై 90 రన్స్ సీమ్స్ డిఫికల్ట్ ఇఫ్ యూఆర్ స్కోరింగ్ 180 200 వాట్ ఎవర్. బట్ ఇమాజిన్ ఇఫ్ యూఆర్ స్కోరింగ్ 250. ఇవాళ డేవిడ్ వార్నర్ స్టోరీ కూడా పెట్టాడు చూసావా, ఐపీఎల్ ఫైనల్స్ ఏమని? అవ్వాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి ఒక స్క్రీన్ షాట్ పెట్టాడు. ఇట్స్ వెరీ స్వీట్ దట్ హీ స్టిల్ రిమెంబర్, హీ స్టిల్ లవ్స్ ద టీమ్. అఫ్ కోర్స్ ద యా మేనేజ్మెంట్ డజంట్ లైక్ హిమ్, బట్ హీ స్టిల్ లైక్స్ ద టీమ్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్, విచ్ ఇస్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. ఐ డోంట్ కేర్ రేపు ఏం జరుగుతుందో. ఓడిపోయినా కూడా పర్వాలేదు, ఇట్ బి లెర్నింగ్. నాకు ప్లే ఆఫ్స్ ముందు ఓడిపోవాలి. ఆ, బట్ దరిద్రంగా ఓడిపోకూడదు అంతేనా. యా యా రేపు అసలు ఏ పిచ్ మీద ఆడబోతున్నారు ఏంటి అనేది ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ నీకు అర్థమైందా కొంచెం దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ 100% రోడ్డేగా రేపు, చాలా పెద్ద మార్జిన్ నో, కావాలి కాదు. అవునా? నాకు నాకెందుకు అనిపించలేదురా, నాకు అనిపించలేదు రోడ్డు యా ఉంటుందని. బట్ ఐ నాకెందుకు ఫీల్ 180. యా ఐ ఆల్సో థింక్ 180 టైప్ ఆఫ్ పిచ్ కొంచెం పడ ఆగేది ఉంటదేమో అనిపిస్తుంది నాకు. యా